హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఒక్కొక్కసారి అనుకోకుండా అన్ని పనులు ఒకేసారి వస్తూ ఉంటాయండి. ఊపిరి ఆడదనమాట. అయినప్పటికీ అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలి అంటే కొన్ని ప్లానెడ్గా, కొన్ని ప్రీ ప్లానెడ్గా చేసుకోవాల్సి ఉంటుందండి. అంతేకాకుండా మన ఇంట్లో ఒక్కొక్కసారి గ్రాసరీ ఏమీ లేనప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇడ్లీ రవ్వ చూసుకోకుండా మినపగుండ్లు అయితే నానబెట్టాను ఇడ్లీకని. అయితే ఇడ్లీ రవ్వ ఇంకా ఉన్న వరకు వేసేసాను, మిగిలింది రాగి పిండి కలిపేశానండి. అయితే రాగి ఇడ్లీ తినడానికి చాలామంది ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ కూడా వీక్లీ వన్స్ ఒక్కసారైనా సరే రాగి ఇడ్లీ తినడానికి ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్త్కి చాలా మంచిదండి. అయితే మా ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంది, మా పిల్లలు అస్సలు తినడానికి ఇష్టపడరండి. అయితే రాగి పిండిలో అంటే ఇడ్లీ పిండిలోనే రాగి పిండి కొద్దిగా కలిపి ఇడ్లీలు వేసేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే సగానికి సగం అంటే 50% నేను రాగి పిండే వేసేసానండి. సో ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయ్యింది, మొత్తం మిక్సింగ్ అయితే చేసేస్తున్నాను. అయితే ఇక్కడ పిండి పట్టేశాను కదా, మినపగుండ్లు రవ్వ నానబెట్టేశాను, అందులోనే రాగి పిండి కూడా వేసేసాను. వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి, ఉన్న దాంతోనే మొత్తం కూడా గట్టిగా కలిపేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకోండి. అయితే ఇది పిండి కాబట్టి మార్నింగ్కి నానిపోతుంది, అదేవిధంగా ఒదుగవదు. ఎందుకంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి ఒదుగవదు. ఒక 2 hours బయట పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. సో నానిన తర్వాత ఈ వాటర్ పర్సెంట్ కొంచెం తగ్గిపోతుంది అనమాట. ఇడ్లీలు వేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి. అయితే చాలా టేస్టీగానే ఉంటాయి, బట్ ఏంటంటే కొంతమంది కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి తినడానికి ఇష్టపడరు అనమాట. సో దీంట్లోకి అయితే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఇట్లాంటివి ఏదైనా వేసుకొని తినొచ్చు. బట్ ఏంటంటే మా పిల్లలకి ఎక్కువగా చట్నీలు అంటే ఇష్టం ఉండదు, కారపొడిలో ఇష్టము. ఇదైతే అవిసె గింజల కారపొడి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో వేడి వేడి ఇడ్లీ మీద ఈ విధంగా నెయ్యి వేసేసుకుంటే ఆటోమేటిక్గా కరిగిపోతుంది. సో మన పనులు తొందరగా తేలిక కావాలంటే ఇట్లాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఒక్కొక్కసారి ఊపిరి ఆడుకోకుండా పనులు వెంటనే వస్తూ ఉంటాయండి. సో ఇంకా మేము పని నుండి బయటకు వెళ్ళాము, వస్తూ ఇంకా కొన్ని సరుకులు అంటే ఇప్పుడు గ్రాసరీ మొత్తం మనం నెలకు సరిపడా తీసుకొస్తామండి. తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అన్నీ అయిపోవు కదా, ఒక్కొక్కసారి కొన్ని మాత్రమే అయిపోతాయి. సో ఏమేమి లేవో అవి మాత్రమే తీసుకొని వచ్చానండి. అయితే అవి మనం సర్దాలు కదా. అయితే కాఫీ పౌడర్ వచ్చేసి ఎప్పుడో ఒక్కసారి నేను ఇలా పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను, చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకుంటున్నాను ఈ మధ్య, ఎందుకంటే గడ్డగట్టిపోయి వేస్ట్ అవుతుందని చెప్పేసి ఈసారి పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. అయితే మనం ఇలా చిన్న చిన్న మార్కెట్లో సరుకులు తీసుకొచ్చినప్పుడు కిరాణా కొట్లలో ఇలా పేపర్లో ప్యాక్ చేస్తారనమాట. ఇలా ప్యాక్ చేసిన దాన్ని మనం డబ్బాలోకి ఇలా వంచేసేయాలి. అంటే చిన్నగా హోల్ పెట్టేసేయండి. ఈ విధంగా అయితే వంచేసేయండి, చక్కగా కింద పోకోకుండా డబ్బాలో పడిపోతుందండి. సో మనకేంటంటే పని తేలిగ్గా అవుతుంది. మొత్తం వంచేసిన తర్వాత లాస్ట్లో ప్యాకింగ్ అయితే ఓడతీయండి. ఏమైనా కొద్దిగా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. మనకి పనులు సింపుల్గా తొందరగా అయిపోవాలంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. నా ఛానల్లో ఎప్పటికప్పుడు డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. మన హోమ్ టిప్స్, కిచెన్ టిప్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. డెవోషనల్ వీడియోస్ కూడా ఉంటాయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. అదేవిధంగా మనకి పనిగా ఇంటిని కూడా శుభ్రం చేసుకోవడం ఒక హాబీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా డస్టింగ్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉండటమే కాదండి, మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసుకోవడానికి నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటానండి. సో అదేవిధంగా మనకి ఇంట్లో మంచి స్మెల్ రావాలి అంటే ఒక లైజాల్ మాత్రం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి అంటే షాంపులు ఉంటాయి అనుకోండి, షాంపూ కూడా వేసి మాఫ్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి చూడండి, ఇది ములక్కాడలో నేను కూరగాయలు తీసుకొచ్చానండి. అయితే ఈ కూరగాయలు తీసుకొచ్చి కూడా దాదాపు 1 week అవుతుంది. ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, అప్పుడు మీకు చూపించాను. ములక్కాడలు పేపర్లో చుట్టి పెడితే ఫ్రెష్గా ఉంటాయండి. ఈరోజైతే సాంబార్ చేయబోతున్నాను కాబట్టి మీకు ములక్కాడలు ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది చూపిస్తున్నాను. చూశారు కదా, తీసుకొచ్చినప్పుడు బాగా పచ్చగా ఫ్రెష్గానే ఉన్నాయి. మరి ఇప్పుడైతే ఎండిపోయినట్టుగా అయితే అస్సలు లేదండి. చూశారు కదా, ఫ్రెష్గా
ఫ్రెష్గానే ఉన్నాయి. సో అయితే మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే బాగా ఎండిపోయి వడిలిపోయి అందులో సారం ఏమీ ఉండదండి. సో ఈ విధంగా పేపర్లో చుట్టడం వల్ల ఫ్రెష్గానే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు మనం సన్నగా తరిగేసి వాటిని 1కి 2 సార్లు అయితే వాటర్లో వేసి కడుగుతాం కదా. అలా కడిగేటప్పుడు ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా సాల్ట్ వేసేసి అలా వాటర్లో ఆకుకూర వేసేసి ఉంచేసామనుకోండి, చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత వీటికి ఉన్న ఏదైనా డస్టింగ్ మాత్రమే కాదండి, మందులు వేసి పండిస్తారు కాబట్టి అదంతా కూడా పోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ అండి, మా హౌస్ ఓనర్ వాళ్ళ అమ్మాయిది శ్రీమంతం ఉంది. శ్రీమంతానికి అయితే వెళ్ళాలని మేము తయారవుతున్నామండి. అయితే 11:30 12 o'clock అయితే రీచ్ అవ్వాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా రాగి పిండి అయితే ఆల్రెడీ నైట్ పెట్టి ఉంచాను కదా. మార్నింగ్కి ఈ విధంగా ఉంది పిండి. దీంట్లో తగినంత సాల్ట్ వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకున్నాను. చూసారు కదా, చాలా బాగుంది కదా. నార్మల్గా మనం ఏ విధంగా ఇడ్లీలు వేసుకుంటామో అలా వేసేసుకొని బాయిల్ చేసేసుకోవడమేనండి. ఎంత తినడానికి ఇష్టపడని వాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినేస్తారండి. అయితే ఇక్కడ మా హస్బెండ్ కూడా ఫస్ట్లో తినేవాళ్ళు కాదు, ఇప్పుడైతే తింటున్నారు. మా పిల్లలు కూడా అంతేనండి. అయితే రాగి ఇడ్లీ అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఏంటో అనుకుంటారు పిల్లలు అయితే. అంతే, ఏం లేదండి. నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఏంటంటే అది ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. అది ఆలియా కట్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే, కానీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. నేను పెట్టింది వేరే డ్రెస్సు. అయితే నాకు వచ్చిన డ్రెస్ ఇది. నేనైతే ఈ పార్సిల్ రాగానే చాలా ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేశాను, ఎంత బాగుంటుందో డ్రెస్ అని. కానీ ఈ డ్రెస్కి ఈ ప్యాంటు చున్నీ మ్యాచ్ అయిందేమో, కానీ నేను పెట్టిన డ్రెస్కి అయితే ప్యాంటు చున్నీ కంప్లీట్గా డిఫరెంట్ అండి. సో మళ్ళీ కష్టపడి ఓపెన్ చేసి తీసిందంతా మళ్ళీ ప్యాక్ చేసి మచ్చటంగా మళ్ళీ మీషో వాళ్ళకి పార్సిల్ చేసేయాలి కదా, ఎలా ఉందో అలా ప్యాక్ చేసేసానండి. అయినా పంపేటప్పుడే 1కి 10 సార్లు చెక్ చేసుకొని పంపొచ్చు కదా, ఇలా డబుల్ పనులు ఎందుకో. మళ్ళీ పంపించడం, మనం క్యాన్సిల్ పెట్టుకోవడం, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళటం, ఇదంతా పెద్ద తలనొప్పి ప్రాసెస్ ఏమో, కానీ వాళ్ళకైతే బాగా అలవాటు అనుకుంటా. సో మొత్తానికి అయితే డ్రెస్ చూస్తే దీనికి తగినట్టుగా బాగానే ఉంది, కానీ నేను పెట్టిన డ్రెస్కి తగినట్టుగా అయితే లేదండి. క్వాలిటీ కూడా ఏమంత బాగోలేదు. కంప్లీట్గా డిఫరెంట్ అనిపించేసరికి నేను సాటిస్ఫై అవ్వలేకపోయాను. క్లాత్ కూడా ఏమంత అనిపించలేదు. ఈ విషయం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఏంటంటే, చెప్పాను కదా మా హౌస్ ఓనర్ వాళ్ళ అమ్మాయిది శ్రీమంతం అని చెప్పి, శ్రీమంతానికి అయితే బయలుదేరామండి. మా పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ చేసేసాను. ఇక్కడ ఉంటారు కదండి చుట్టుప్రక్కల, వాళ్ళని కూడా పిలుస్తారు కదా, వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. సో ఇంకా ఈలోపు మా బాబాయ్ అయితే వీడియో తీస్తాను మమ్మీ అని చెప్పేసి తీసాడండి. సో నా శారీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అయితే ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది కాదండి, ఇది రీసెంట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను నేనే. ఈ శారీ అయితే ఇప్పటిది కాదండి, మా మ్యారేజ్ అప్పటిది. అయితే దీని మీద బ్లౌజు ప్లెయిన్ వచ్చింది, అది చిన్నగా ఉండేసరికి అది తీసేసి ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకున్నాను. మా పాపను కూడా రెడీ చేశానండి. ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, డ్యాన్స్ చేయమ్మా అని చెప్పాను, కానీ సిగ్గుపడిపోతుంది ఎందుకంటే పక్కన వాళ్ళ డాడీ ఉన్నాడు. చాలా చాలా అసలు ఫేస్ ఫీలింగ్స్ అయితే అప్పటికప్పుడు భలే చేంజ్ చేస్తుందండి, చాలా ముచ్చటేస్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య వెళ్ళి ఎలా డ్యాన్స్ చేయాలో తెలియదా నీకు, ఉత్తప్పుడు ఎగురుతావు కదా, ఇలా ఎగురు అని చూపిస్తున్నాడు. తను ఎగరపోయేసరికి ఒక దెబ్బ కూడా కొట్టాడు. సో క్యూట్ అనిపించింది. ఇద్దరు అల్లరి అయితే ఒక్కొక్కసారి. ఇంకా అందరం కలిసి ఫంక్షన్కి అయితే బయలుదేరామండి. సో మా బ్యాచ్ అనమాట, అందరూ అక్షంతలు వేయటానికి అయితే వెళ్తున్నాము. అందరూ వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. మా హస్బెండ్ అండి బ్యాక్ సైడ్ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక శ్రీమంతం అంటే శ్రీమంతం వేడుకకి అయితే వెళ్ళేసి వచ్చాము. అయితే ఇప్పుడే భోజనం చేసి వచ్చామండి. వచ్చేటప్పుడు అయితే మాకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. చూశారు కదా, ఈ గిఫ్ట్ ఏముంది ఏంటి అనేది చూసేద్దామా లేట్ చేయకుండా. అదేవిధంగా నా శారీ ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఇక్కడ గిఫ్ట్ ఏంటంటే వినాయకుడిని ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో విజయం చేకూరాలన్నట్టు ప్రతి ఒక్కరూ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి అన్నట్టు. దీంతో పాటుగా ఒక జాకెట్ ముక్క, ఆకు ఒక్క, అరటిపండు, శ్రీమంతం అంటే దాదాపు చలువుడి ముద్ద పెడతారు కదా, దీంతో పాటు లడ్డు,
బూందీ అంటే శ్రీమంతానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ ప్యాక్ చేసి ఇందులో అయితే వేసేసారండి. సో బాగా అయితే జరిగింది శ్రీమంతం. ఇక్కడ వినాయకుడిని అయితే మరొకసారి చూపిస్తాను బయటికి తీసి ఎలా ఉంది ఏంటి అనేది. గోల్డ్ పెండెంట, ఇత్తడ, రాగి అనేది ఉంటుంది కదా, చూశారు కదండి. ప్యాకింగ్లో ఉన్న వినాయకుడిని అయితే తీసి మీకు చూపిస్తున్నాను. చాలా చాలా బాగుందండి. ఇత్తడి అనమాట, గోల్డ్ కలర్లో ఉంటుంది. మనం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. దగ్గరగా అయితే మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, చాలా సింపుల్గా అసలు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలన్న థాట్ వచ్చినందుకు చాలా చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి ఇవ్వమని ఇలా పెన్సిల్ అయితే ఇచ్చేసారండి. కొన్ని చాక్లెట్స్ కూడా ఇచ్చారు. పెన్సిల్స్ కూడా బాగున్నాయి కదా, ఎరేజర్స్ అను పెన్సిల్స్ వచ్చాయి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఎన్ని పనులున్నా సరే, మనకి హడావుడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కూడా ప్రీ ప్లానెడ్గా మన పనులన్నీ చక్కబెట్టుకొని మనం అనుకున్నవి అనుకున్నట్టుగా చేస్తే మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదండి. సో ఈరోజు వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.